Today I wanted to start by thanking all of you for the great response to my last video where I shared a useful tip for learning English using ChatGPT. I'm sure you must have already started using the tip and are seeing the benefits. In this video also, I will show you different ways to use ChatGPT to learn English. Today's our topic is why translation is important. Why translation is important using ChatGPT. Right. When practicing English, our imagination or our thoughts always revolve around what we already know. మన ఆలోచనలు ఎప్పుడు మనకు తెలిసిన విషయాల చుట్టే తిరుగుతూ ఉంటాయండి. సో అలాంటప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ కానీ లేదా కాంటెక్స్ట్ దే వోంట్ ఇమీడియట్లీ కమ్ టు అవర్ మైండ్. అలాంటప్పుడు మనకు వాట్సాప్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఏవైనా న్యూస్ ఆర్టికల్స్ షేర్ చేసినా లేదా మనకే ఇంగ్లీష్లో ఏదైనా చెప్పాలని అనిపించినా వాటిని ChatGPTలో ట్రాన్స్లేట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ చాలా తొందరగా నేర్చుకోవచ్చు. ఓకే, I will now open a PDF of a newspaper, ఈనాడు ఏపీ. రైట్, చూడండి ఎన్ని న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయో చూడండి మీరు. ఇలా చాలా ఆర్టికల్స్ ఉంటాయి కదా. ఆంధ్రప్రభ, ఇక్కడ చూడండి ఎన్ని న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయో చూడండి. వీటన్నింటినీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే నాకు తెలిసి ఒక నెల రోజుల్లోనే మీరు చాలా ఫ్లూయెంట్గా మారిపోతారండి. మన తెలుగులోంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవటం ద్వారా ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటనేది చెప్తే అర్థం కాదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఒక ఆర్టికల్ ట్రాన్స్లేట్ చేసుకొని వీలైనన్ని సార్లు చదివి చూస్తే ప్రతిసారి మీకు అందులోని ఏదో ఒక గ్రామటికల్ ఆస్పెక్ట్ చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, నౌ ఐ విల్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. వాట్ ఈస్ దిస్? నా మాట నమ్మండి, విధుల్లో. ఓకే, దెర్ ఈస్ ఎ స్పెల్లింగ్ మిస్టేక్ హియర్. ఓకే, I will show you how to do this. ChatGPT చాలా మంచిదండి. మీరు ఎలా రిక్వెస్ట్ చేస్తే అలా మీకు హెల్ప్ చేస్తుంది. Now I will extract the text using Google Lens. Right here. నా మాట నమ్మండి, విధుల్లో చేరండి. I will select the text. ఇలా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ట్రాన్స్లేషన్ ఆప్షన్ కూడా ఉందండి. వాట్ హ్యాపెన్? ఐ థింక్ దట్స్ అన్ ఎర్రర్. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దిస్. బట్ మనకి ట్రాన్స్లేషన్కు ChatGPTని ఉపయోగించడం చాలా మంచిది. లెట్ మీ కాపీ దిస్ టెక్స్ట్. ChatGPTని ఉపయోగిస్తే వాట్ ఇట్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ క్లారిఫైయింగ్ ఎనీ డౌట్స్ వీ మైట్ హ్యావ్. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే ChatGPT క్లారిఫై చేస్తుందండి. సో కాబట్టి ChatGPT ఈజ్ అ బెటర్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ వీ నీడ్ టు రిక్వెస్ట్ ChatGPT టు ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్. లెట్స్ సీ how it responds. Please provide the text you would like translated into English. Fine. Now I will paste the text. Look at the translation. Within seconds అండి మీకు కావాల్సిన ట్రాన్స్లేషన్ మొత్తం వచ్చేస్తుంది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. ChatGPTని వాడటం ఒక కళ. ఇదంతా మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ChatGPTని మీరు ఎలా రిక్వెస్ట్ చేస్తే అలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇంత పెద్ద ఆర్టికల్ కదా మనం ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఈ టెక్స్ట్ ఒకవేళ మనకి డిఫికల్ట్గా ఉందనుకుందాం, అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందనుకుందాం,
అప్పుడు గివ్ దిస్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. లుక్ ఎట్ దిస్. దట్స్ ద మ్యాజిక్ విత్ ChatGPT. చూసారా, సింపుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసింది. నెక్స్ట్, ఇది కొంచెం లెంగ్తీగా అనిపించిందంటే మేక్ ఇట్ బ్రీఫ్ ఆర్ షార్టర్. చూడండి, షార్ట్ చేసేస్తుంది. హియర్ ఈజ్ ఎ బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ద ఆర్టికల్. చూడండి, షార్ట్ చేసింది. ఒకవేళ మీకు ఈ ఆర్టికల్లో ఏదైనా హార్డ్ వర్డ్ ఉందనుకోండి, ఆ హార్డ్ వర్డ్ని మీరు మీనింగ్ ఏంటని అడగొచ్చు. లేదా ఈ ఆర్టికల్లో ఏవైనా ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయా, ఉంటే వాటి మీనింగ్స్ ఇవ్వమని అడగొచ్చు. ఈడియమ్స్ ఉన్నాయా, ఉంటే వాటి మీనింగ్స్ ఉన్నాయా ఇవ్వమని అడగొచ్చు. మీరు ఎలా అడిగితే అలా చేస్తుందండి. ఇక్కడ చూడండి, ఒకటి క్రియేట్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. రైట్. చూడండి ఎంత బాగా కాన్వర్జేషన్ ప్రిపేర్ చేసిందో చూడండి. అలాగే మీరు దీన్ని ఒక స్పీచ్ రాయమని రిక్వెస్ట్ చేయొచ్చు, ప్రిపేర్ అ స్పీచ్ అని రిక్వెస్ట్ చేయొచ్చు. లేదంటే మీరు ఒక లెటర్ రాయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయొచ్చు యూజింగ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. ఇలా మీరు ఎలా అంటే అలా వాడుకోవచ్చు అండి. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడని ఏదో పెద్ద హీరో చెప్తారు. ఆ డైలాగ్ నాకు గుర్తులేదు. బట్ మీరు ChatGPT వాడేటప్పుడు కూడా మీ ఫీలింగ్ అలాగే ఉండాలండి. ఎందుకంటే మీ క్రియేటివిటీ ఎంత బాగుంటే అంత బాగా యూస్ చేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. చూసారు కదా, ఎన్నో ఆర్టికల్స్ మనకు వీలైన ఆర్టికల్స్ మనం ట్రాన్స్లేట్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకుంది ఏంటండి, why translation is important. Okay friends, that's it for today. If you find this content worth sharing, please share it with as many people as possible. For more tips, don't forget to subscribe if you haven't already. Thanks for watching this video.